మైనర్ బాలిక అమ్మ నాయనమ్మతో పాటు వాళ్ళ కుటుంబాన్ని సైతం కిరాతకంగా చంపేసిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు సమీపంలో పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. అయితే చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా తయారు చేశాడు. ఆ సెల్ఫీ వీడియోలో చాలా విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే అసలు 3 రోజుల తర్వాత అక్కడ కొత్తూరులో అక్కడ వరకు ఎలా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, తర్వాత ఈ అమ్మాయిని మైనర్ బాలికను ఏ విధంగా వేధించాడు అనే విషయాలు కూడా మాట్లాడిన ప్రస్తుతానికి వాళ్ళ మేనమామ ఉన్నాడు. సార్ చెప్పండి, మీ అమ్మాయిని ఏ విధంగా వేధించాడు? అమ్మాయిని స్టార్టింగ్లో ఇక్కడనే కదా వాళ్ళ ఇల్లు పక్కపక్కన ఇల్లు కాబట్టి కొంచెం ఫ్రెండ్లీ మూమెంటే ఉండే. వాళ్ళ ఇంటి వాళ్ళకి వీళ్ళ ఇంటి వాళ్ళకి చిన్నపిల్లలు వస్తూ ఉండే పోతూ ఉండే, కొంచెం ఫ్రెండ్లీ మూమెంటే ఉండే. ఇంకోటి ఏంటంటే అమ్మాయిని ఇక చూసి అమ్మాయిని కొంచెం అరేంజ్ చేయడము, ఆ ఫ్రెండ్లీనెస్ని చనువుగా తీసుకున్నాడు. ఇక అమ్మాయిని అరేంజ్ చేయడం, ఎక్కడ వెళ్తే అక్కడ బస్సులకు ఫాలో కావడము, మధ్యలో ఆపేసి బస్సు దగ్గర స్టాప్ల దగ్గర ఆపేసి కారు ఎక్కువ అనడము, ఇట్లా కొన్ని రకరకాలుగా ఆమెను అది చేస్తున్నాడు. ఆమె కాలేజీకి వెళ్ళే టైంలో మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చి కలిసి మాట్లాడినా వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అడగడము, ఇంకా ఇంటికి వస్తుంటే వాళ్ళు ఎందుకు వచ్చిపోయినా అడగడము, ఇట్లా ఈ కెమెరా ఇక్కడ పెట్టేసి ఈ అమ్మాయి అబ్జర్వేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయి వెళ్ళే రూట్, అమ్మాయి వెళ్ళేదానికి ఆయనకి ఎందుకు అవసరము, అట్లా ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మేము వాళ్ళ బీదికోలేదు, అదేం చేయలేదు. అమ్మాయినే కొంచెం కంట్రోల్ ఉంచినాం. అట్లా నన్ను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నాను అమ్మాయి మాకు చెప్పినాక. తర్వాత ఇక లాస్ట్కి ఒక రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అమ్మాయి. కాలేజ్ మానిపించేసి ఎగ్జామ్ రాపిస్తామని ఇక డిసైడ్ అయినాం. బయట ఇక సొసైటీలో ఇట్లుంది, ఏ టైం ఏమవుతుందో తెలియదు, మో పిల్లలు లేని ఇల్లు అని చెప్పేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఎగ్జామ్ రాసే దగ్గర అక్కడ ఎగ్జామ్ రాసి హాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అప్పటికే అక్కడనే ఉన్నాడు ఈయన ఆమెను తీసుకెళ్దామని. ఆ ఎగ్జామ్ రాసి వచ్చేటప్పటికి ఆ అమ్మాయిని పట్టుకొని ఉరకడం స్టార్ట్ చేసిండు. అమ్మాయి బలంగా ఇక్కడ లాగుకుంటా ఉంది, ఉరకడం స్టార్ట్ చేసిండు. మా అక్క అక్కడ ఉండి ప్రొటెక్ట్ అలా కూడా బిడ్డను కాపాడుకోవడానికి ఆమె ప్రయత్నం బాగానే చేసింది. చేసి ఇక పగటిపూట అది మధ్యాహ్నం టైంలో అందరూ చూస్తున్నారు, ఇక ఇడిచిపెట్టేసిండు. ఇక అది సాధ్యం అవుతలేదు ఆయనకి. పోతా ఏమన్నాడంటే, మీ నాన్నని చంపినా ఎవడేం బీకలేడు, మీ మొగం చంపినా ఎవడేం బీకలేడు, నేను మిమ్మల్ని కూడా చంపేస్తా, మీరు ఇక నా మాట వినకపోతే 2 రోజులు 3 రోజులు వారం రోజుల కల్లా మిమ్మల్ని కూడా చంపి పడదెంగకపోతే చూడు, ఇట్లా అనుకుంటూ పారిపోవడం స్టార్ట్ చేసిండు. ఇక వీళ్ళు భయపడినారు. మీ హస్బెండ్ని చంపినా అంటుండే, ఇప్పుడు మమ్మల్ని చంపుతా అంటుండే, ఇట్లా నడి రోడ్లో వచ్చి ఇంత ఇబ్బంది పెట్టిండు, గుంజులాడిండు అని చెప్పంగానే మేమందరం కలిసి ఇక అక్కడి నుంచి సేఫ్గా అయితే షాబాద్కి తీసుకురావడం జరిగింది. అలాని మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆయన ఏమైనా చేయగలడని చెప్పేసి ఇక వచ్చిన తర్వాత డైరెక్ట్ పిఎస్కి వెళ్ళి వాళ్ళకు ఇప్పుడు లక్ష్మి అండ్ అక్షయ్ ఇద్దరు కలిసి అక్కడ పిఎస్ల కంప్లైంట్ అనేది వీళ్ళే ఇచ్చేసారు. మేము పక్కన ఉన్నాం, వీళ్ళే ఇచ్చేసారు ఏమేమి జరిగింది అసలు ఎట్లా అనేది. ఇంకోటి ఆయన ఏదైతే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండో, మీ నాన్నని చంపినాను, ఇంకా మిమ్మల్ని కూడా చంపేస్తా అన్న విషయం కూడా మేము పిఎస్లో అక్కడ ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేసిరు, అది పిఎస్ల కంప్లైంట్లో కూడా ఉంది. ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా నన్ను ఏం చేయలేరు, ఏ పొలిటికల్ లీడర్ నన్ను ఏం చేయలేరు, ఎమ్మెల్యే ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు, అందరినీ నేను చూసుకుంటా, నా చేతులు ఉన్నారు అన్నట్టుగా అది కూడా మాట్లాడాడు. అది కూడా మాట్లాడిన విషయం పిఎస్ల కంప్లైంట్ ఇచ్చేటప్పుడే చెప్పినాం. వీళ్ళేమన్నారు, అప్పుడు వీళ్ళేమన్నారంటే పోలీసు వాళ్ళు, మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏం మేనేజ్ చేస్తారు, వానికి తడి ఉంది, ఆ తడి తీస్తాము, ఆడు దొరికినాక వాని సంగతి చెప్తాము, వాని మీద ఇట్లాంటి కేసులు అట్లాంటి కేసులు ఉన్నాయి, వాడు సైకో దొంగ అని అన్ని వాళ్ళే చెప్పారు. మాకు ఎన్ని కేసులు ఉన్నాయి, వాని మీద ఎట్లాంటి కేసులు డిఫరెంట్ కేసులు ఉన్నాయి, ఆ కేసులు మాకు చెప్తున్నారు, ఆ క్యాండిడేట్ గురించి పోలీసు వాళ్ళే చెప్తారు. అంటే మరి ఇలాంటి వాడు ఇప్పుడు ఇంత అదైపోయింది, మరి ఆయన అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా ఆయన కస్టడీలో తీసుకోవాలని చెప్పేసి మేము అడిగినాం. అడిగితే లేసి ఇది మైనర్ ఆమె ఫోక్సో కిందికి వస్తుంది, ఇది మంచి కేసులు పెట్టేసి స్టాండర్డ్గా అని లోపలేసేస్తాం, నువ్వు టెన్షనే వాడకిగా, మీరు యథార్థంగా ఉండి అన్నట్టుగా పోలీసు వాళ్ళు మాట్లాడారు. సిఐ గారు కూడా ఎస్ఐ గారు కూడా మాట్లాడినాక సరే ఇక అంతా ఓపెన్గా మనం ఇప్పుడు పోలీసు వాళ్ళని నమ్మాలి, రక్షణ ఇచ్చే వాళ్ళు ఆలే కాబట్టి నమ్మాలి. ఈ తర్వాత 2 రోజులు అయింది, 3 రోజులు కస్టడీ లేదు, వాడిని అరెస్ట్ చేయడం లేదు, వాడిని కోర్టుకు సబ్మిట్ చేసి అది ఏందనేది మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా పిలుస్తారు, ఈ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుంటారు, ఇలాంటివి ఏం లేవు. ఇంకా ఇది ఏమీ ఇంకా ఊసలేదు ఆ కేసు గురించి. ఇక ఆ కేసుని ఎస్ఐ రమేష్కి అలాట్మెంట్ చేసినట్టు కూడా తెలిసింది మాకు. ఫస్ట్ కంప్లైంట్ తీసుకునేటప్పుడు సతీష్ గారు ఉండే, ఎస్ఐ సతీష్ గారు, ఆ కేసు డైరెక్ట్గా ఇప్పుడు ఎస్ఐ రమేష్ గారికి అలాట్మెంట్ చేసిరని చెప్పేసి కూడా చెప్పారు మేము పిఎస్కి వచ్చి కలిసినప్పుడు. ఇక తర్వాత వారం అయింది, మాకు వారం రోజులకి ఇలా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని రావాలి శంషాబాద్లో. అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయి కూడా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కంప్లైంట్లు ఏముందో అక్కడ కూడా అవే చెప్పి తీసుకొని వచ్చినాం.
సార్ మీకు మళ్ళీ వచ్చినాం పిఎస్కి, సార్ మీకు స్టేట్మెంట్ వచ్చింది, ఎవిడెన్స్ అన్నీ వచ్చినాయి, ఇప్పటికి కూడా ఆయన అరెస్ట్ కాకపోవడం ఏంది, ఇప్పటికి కూడా మీరు అరెస్ట్ చేయకపోవడం ఏంది, పట్టుకోకపోవడం ఏంటంటే ఆడు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నా అని చెప్పేస్తున్నాను. బెయిల్ ఎవరు ఇచ్చారు? అసలు స్టేట్మెంట్ రికార్డింగ్ మొన్న అయింది, అమ్మాయికి వారం రోజులు అయింది మేము కంప్లైంట్ ఇచ్చి, మీరు ఏ కోర్టుకు తీసుకుపోయారా అని ఎట్లా ఇది తీసుకుపోయారు? ఎవరు ఇచ్చారు బెయిల్? ఫోక్సోకి గట్టి కేసులు పెట్టినామన్నారు. ఇంకా అది అంటే లేదాడు యాంటీ బ్యాక్సెట్ బెయిల్ తీసుకున్నాడు, బయట తిరుగుతున్నాడు, వాడు వస్తారులే శనివారం కల్లా వాడిని దొరకవర్తంలే అంటాను మళ్ళీ చెప్తా ఉన్నాడు ఎస్ఐ రమేష్. చెప్పినాక సరే మళ్ళీ ఇట్లా అంటారు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ నేను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మేమన్నా ప్రైవేట్కి వెళ్ళి చేసుకుంటామంటే అప్పుడు కూడా ఎస్ఆర్ రమేష్ గారు ఏమన్నారంటే, అట్లా మాట్లాడతావు, మేము చేయలేకనా, ఏమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా, ఇప్పుడు పట్టుకోమన్నామా మేము, శనివారం కల్లా పట్టుకుంటాం చూడు, ఏమి సరే నువ్వు ఇక నిమ్మలంగా ఉండు, మేము పట్టుకొని చూపిస్తాం చూడు అన్నట్టుగా మాట్లాడు. సరే మళ్ళీ వెళ్ళిపోయినాం. 20 days అయింది, ఇక అంత అయిపోయింది. మళ్ళీ అడిగితే కూడా ఇంకా దొరకలేడు, దొరికినాక పట్టుకుంటాం. ఇక ఇట్లా పక్కన పెట్టేసి ఆ కేసుని పక్కన పెట్టేసిండు. మేము మళ్ళీ థ్రెట్ ఉంది సార్, వాళ్ళు భయపడతా ఉన్నారు, మీరు ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అది అంటే లాస్ట్కి ఏమంటుండు మళ్ళీ, నువ్వు ఇక నిమ్మలంగా ఉండిగా, ఎందుకంటే వాడు భయపట్టిండు ఆల్రెడీ ఇక ఈ ఇష్యూలా భయపడి బయట తిరుగుతున్నాడు, నువ్వేం టెన్షన్ పడొద్దు, మీరు పనులు మీరు చేసుకోండి ఇక అంటే ఆయన ఎస్ఐ రమేష్ గారు అన్నారు. అంటే అది ఎంత సింపుల్గా తీసేసారు చూడండి. ఆ కేసు ముట్టింది లేదు, చేసింది లేదు, దాన్ని ఒక మూమెంట్ చేసింది లేదు, అన్నీ చేయకుండానే ఆ కేసును పక్కన పెట్టేసి మళ్ళీ మీరు నిమ్మలంగా ఉండండి, ఆడు భయపట్టిన ఆడే వెళ్ళిపోయినా అని చెప్పేసి ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎంత ఇప్పుడు అందరు చూసారు, సమాజమే చూసింది ఆ క్యాండిడేట్ ప్రవర్తన అనేది. ఆయన ఎప్పుడొచ్చి ఏం చేశారు అనేది వీళ్ళు భయపడతా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే నువ్వేమైనా చేసుకో ఇక నువ్వు అన్నట్టు రూట్ క్లియర్ చేసి పెట్టిరు వానికి. ఇప్పుడు అప్పుడే అరెస్ట్ చేసి ఇంత భయం చేసి ఉంటే ఆయనకు అర్థమవుతుండే మారుతుండేనేమో, కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను చంపుకున్నంత కసాయోడు తయారైంది బయట వచ్చి. వీళ్ళు కనీసం ఆ స్టెప్ తీసుకుని ఉంటే ఆ రోజే ఇంత అన్యాయం జరగకపోతుండే. ఇప్పుడు ఆయనకు రూట్ క్లియర్ చేసారు, ఎందుకంటే ఆయనను పట్టించుకోలేరు, ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నందుకు ఇక నన్ను ఎవరు ఏం చేస్తారు, అన్ని మేనేజ్ చేసిన కదా నేను అనుకున్నాడా, మరి వీళ్ళు మేనేజ్ చేసినందుకే వీళ్ళు సైలెంట్గా ఉన్నారా తెలియదు, మరి అట్లా అనిపిస్తుంది మాకైతే. ఇక రూట్ క్లియర్ చేసిండు, వారం రోజులలో చంపుతా అన్నాడు, కొంచెం టైం తీసుకొని గ్యాప్ తీసుకొని కొంచెం ప్రణాళిక వేసుకొని దానికి ఒక మ్యాప్ వేసుకొని ఆ రోజు నైటు రావడం జరిగింది. వచ్చి అట్లా చంపేసిండు 11 గంటలు 11:10 అట్లా ఆ టైంలో సీసీ కెమెరా రికార్డు ప్రకారం చంపేసి వాళ్ళిద్దరిని చంపేసి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఊరి చివర్ల చెరువు దగ్గర అమ్మాయిని కూడా చంపేసాడు. అమ్మాయిని చంపేసి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని కూడా చంపేసిండంట. అంటే పోలీసు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది, వాళ్ళు వెరిఫై చేసి చెప్పిన దాన్ని చంపేసిండ్రు. ఇంకా ఇదంతటి కారణం పోలీస్ డిపార్ట్మెంటే స్టెప్ తీసుకుంది. ఇంకోటి వాళ్ళు అప్పుడే తీసుకున్నట్టు ఇన్ని ప్రాణాలను కాపాడే వాళ్ళు అవుతుండే వాళ్ళు. ఆ టైంలో రిస్క్ తీసుకోకుండా కనీసం నెగ్లెన్సీతో నిర్లక్ష్యంతో ఆ కేసును పక్కదో పెట్టించినందుకు ఇంతమంది ప్రాణాల కారణం పోలీసు వాళ్ళు. ఇప్పుడు మేము ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ పని చేయకపోయి ఉంటే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వీళ్ళ పైన యాక్షన్ తీసుకున్నది ఎందుకు? వీళ్ళు చేసింది తప్పనే యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళు సస్పెండ్ అని చెప్పేసి. ఒకవేళ వీళ్ళు చేసిన తప్పు కాకపోతే వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటుర్రు? దాన్ని ఇంకా వెరిఫై వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా మాది పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు కాదు, ఇది మీ తప్పే అని మమ్మల్ని చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళకి తెలుసు. చనిపోయిన రోజు కూడా కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 చూసడానికి కూడా టైం ఇవ్వలే. ఈ పక్కనే ఈయన కొడుకు, ఈయనను చూడడానికి కూడా టైం ఇవ్వలే, పక్కకు వచ్చేసిరి. నన్ను సిఐ గారు డైరెక్ట్ వచ్చి బొంతలాలు వేసుకొని ట్రాక్టర్ తెప్పించి, గ్రామ సర్పంచ్ సహకారంతో ట్రాక్టర్ తెప్పించి చెత్త ట్రాక్టర్లో వేసి పంపించారు. అంత పశువులను కోసి ట్రాక్టర్లు వేసి పంపిస్తాం కదా, అట్లా చేసి పంపించారు. ఏ పొజిషన్లో వండుకురు, అసలు వాళ్ళు ఎట్లా చనిపోయారు, అలా బాడీలను కూడా చూడనియలే మమ్మల్ని. ఇంకోటి అమ్మాయి హ్యాండికాప్డ్ అమ్మాయి ఉంది, చంపిన తర్వాత అమ్మాయి బ్లడ్ రూమ్ అంతా అయింది. కనీసం ఆ చనిపోయిన శవాల మధ్యలోకించి బతికున్న అమ్మాయిని తీసుకొద్దామనే ఇన్నిత జ్ఞానం కూడా లేకపోయింది. వాళ్ళు ఎంతసేపటికి ఈ శవాలను ఎప్పుడు షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేస్తేనే ఈ లొల్లి కాదు మా మీదకి రాదు, తర్వాత చూసుకోవచ్చేమని ఉంటే. ఇప్పుడైతే పబ్లిక్ శవాలు ఉన్నంతసేపు ఆగ్రహం ఉంటుంది, పోలీసు వాళ్ళు చేసిరని అంటారు, అది మనమే చేసినాం కాబట్టి అన్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యి ఇది ఒక పక్కడిబంది ప్లాన్తోనే ఆ బాడీలను షిఫ్ట్ చేసిరు ఎవరు రాకముందే. అంటే మేము వస్తున్నాం, ఇంకా ఆంధ్రవేలో ఉన్నాం, వీళ్ళు ఉన్న వాళ్ళని అయితే ఒత్తి పడేసిరు. ఇక వీళ్ళే ఎంత ప్లాన్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇంత ఓపెన్గా ఇట్లా మొత్తం కేసును పట్టుదో పట్టించినప్పుడు మేము ఇంకో ఓన్ మీద కొట్లాడాలి సార్? ఎవరి దగ్గరికి పోయి న్యాయం అడగాలి? వీళ్ళ దగ్గరికి వచ్చి న్యాయం చేసేది వీళ్ళు చేసేది పోయి వీళ్ళే పక్కదో పట్టించారు. ఎందుకంటే ఆ కేసులో వీళ్ళు ఏమన్నా ఆశపడ్డారా? వీళ్ళకి ఏమన్నా అందిందా? ఎందుకు ఇంత ఇంత ఇంత
ప్రమాదకరమైన ఇంత థ్రెట్ ఉన్న కేసుని ఇంత సింపుల్గా తీసేసి ఫోక్సోని ఇంత సింపుల్గా తీసేసి పడేసారు. ఇంతకుముందు రిజిస్టర్ అయిన ఫోక్సో కేసులలో ఎంత స్టాండర్డ్ స్టెప్స్ తీసుకోవాలి ఏంది అనేది గవర్నమెంట్ చెప్తా ఉన్నది ప్రతి వీడియోలలో కానీ ప్రతి దగ్గర కానీ. మనం కూడా చదువుతూ ఉంటాం, మనం కూడా కొంత నాలెడ్జ్ ఉంది దానిపైన. కానీ వీళ్ళు మాత్రం ఆ కేసుని అసలు పట్టించుకోకపోగా ఒక నార్మల్ సింపుల్ కేసు దగ్గర తీసుకొని దీని ఇంతమంది కారణానికి ఇంతమంది మరణానికి కారణం పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి అని అనడం కంటే పోలీసు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే అతనికి స్టెప్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చూస్తే మీ బావ తర్వాత రాజ్ కుమార్ ఇద్దరు కూడా క్లోజ్గా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా చాలా వరకు డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నా అని చెప్తున్నారు. అంతేకాదు ఇద్దరు కూడా పార్టీలు చేసుకొని చెప్తున్నారు. నిజంగా ఏం జరిగింది? వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి అసలు ఏంటి? ఇప్పుడు ఇల్లు పక్కన ఇల్లే, ఇప్పుడు ఒక్కాకిలా అనుకొని ఉంది. ఎవరమైనా ఫ్రెండ్లీగా మూమెంట్ అవుతాం కదా. ఇప్పుడు మా బావకు కూడా ఆయన కూడా మూమెంట్ ఇద్దరు కలిసే ఉంటుంది. ఎప్పుడన్నా గిట్లే సండేనో ఏదైనా వచ్చినప్పుడు మామూలుగా డ్రింక్ కూడా చేస్తున్నారు. ఈ కలిసి మెలిసి మంచిగానే ఉండే ఆ టైంలో. ఇంకా ఆయనకి ఎప్పుడైతే ఆ మైండ్లో ఉద్దేశం వచ్చిందో అమ్మాయి మీద, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మేల్ పర్సన్ ఉన్నాడు. ఇక ఉన్నట్టే ఆయన ఒప్పుకోడు కదా ఇలాంటివి. ఆయన ఒక్కరిని సైడ్ చేసేద్దాం అన్న కక్షతోని, అది ప్రీ ప్లాన్గా ఆయన ఫస్ట్ ఆయనని సైడ్ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు చనిపోయిన రోజు, మా బావగారు చనిపోయిన రోజు కూడా ఈయననే ఎంబడి తీసుకుపోయి బాగా తాపిచ్చి అన్కాన్షియస్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టి హాస్పిటల్కి తీసుకుపోయి చనిపోయినాక హాస్పిటల్ తీసుకుపోయి కథ ఏదో ఆ పబ్లిక్ తెలియవద్దు. మళ్ళీ ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకుపోకపోతే నేనే చంపిన అంటారన్న ఉద్దేశంతో ఆ స్టెప్ తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయి, అంటే ఈయన మైండ్ అంతా ఒక ప్లాన్గా నడుస్తుంది. ఇక అది మాకు అప్పుడు ఏం తెలుసు, ఈయన పక్కిళ్ళు కాబట్టి కారు ఉంది, ఒక ఆయనకు ఇబ్బంది అయింది, ఆయన వేసుకోపోయిండు అంట అని ఎవరమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన చంపిండని చెప్పం. అప్పుడు ఆడే చెప్పిండు ఏంది కాలేజీ దగ్గర, మీ అయ్యని చంపిన, మీ మొగని చంపిన, అన్ని చంపిన, మిమ్మల్ని కూడా చంపేసి అన్నప్పుడు మేము ఈయన చేసిన ఆ రోజు మా బావ చనిపోయినప్పుడు చేసిన యాక్టివిటీస్ అన్నీ అప్పుడు గుర్తొస్తున్నాయి మాకు. అంటే ఈయన తీసుకెళ్ళిన అప్పుడు కూడా అవును మేము హార్ట్ అటాక్ అనుకున్నాము కానీ వీడు చంపిండా మా బావని అని అప్పుడు మాకు స్టక్ అయింది. ఇంకోటి మా బావతో ఆయనకేం కనెక్షన్, ఇంకా మా బావనే భ్రష్టు పట్టి ఇచ్చిండు. ఎట్లా, ఆయన ఆన్లైన్ గేమ్లు ఆడతాడు. ఎవరు రాజ్ కుమార్ అనే వ్యక్తి లేని అలవాటు లేదు. మీరు మన్నే కాదు ఎక్కడైనా కనుక్కోండి, ఎక్కడ వాళ్ళ ఊళ్ళోనే కనుక్కోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే కనుక్కోండి, వాళ్ళే చెప్తారు. అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లను కూడా ఈయనకు ఒక వ్యసనంగా మార్చిండు. ఈయన కూడా అప్పులపాలు అయ్యేటట్టు చేసిండు. ఈయన శాలరీ పడంగానే సిట్టింగ్ వేసి ఆయనను పిచ్చిగా ప్రవర్తన చేయించి ఆయనను మందు తాగిపించి, ఆయనకు మందుకు వీక్నెస్ ఉండే ఆ వీక్నెస్ను వాడుకున్నాడు. ఆయన ఇచ్చింది కాదు, ఈయననే ఆయనకి ఇచ్చిండు పైసలు. మా బావతాన్నే పైసలు బాగానే ఖర్చు పెట్టించిండు. ఆయన ఎంత ఖర్చు పెట్టించిన సంగతి కూడా మేము ఎవరం ఈయన అప్పులపాలి అని అనుకున్నాం. కానీ ఈయనకు ఒక వ్యసనంగా మార్చిండు ఈయన అనేది. అట్లా వ్యసనంగా మార్చి కొంచెం అలవాటు చేసి మంచి మూమెంట్ చూసి ఆయనను కూడా ఒక రకంగా చంపేసి, ఆయన చెప్పిన నోటి నుంచి చెప్పింది కాబట్టి చంపేసిండని మేము అంటున్నాం. మీరు చూస్తే దాదాపుగా ఈ సెల్ఫీ వీడియోలో కొంత సమాచారం ఉంది. ఆ సెల్ఫీ వీడియోలో చెప్పింది ఏంటంటే, మీ బావ తర్వాత ఈ అమ్మాయి ఇద్దరు కలిసి నన్ను వాడుకున్నారు, నా దగ్గర మొత్తంగా లాస్ అయిపోయినా, చాలా ఇబ్బందులు పడ్డాను, చాలాగా మోసపోయాను అని చెప్పాడు. ఎట్లా ఇప్పుడు బిల్డింగ్కి 2 బిల్డింగ్లు కట్టిరా, ఉన్న దాంట్లో ఆయన తన తీసుకొచ్చే మన తీసి పెట్టిరా. వాళ్ళ సంసారం ఇదే. వాళ్ళు ఏమి పెద్ద కోటీశ్వర్లు కాదు, ఆయన తన తీసుకొని వీళ్ళ సంసారాన్నే ఖరాబ్ చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు మా బావ చనిపోయి 1.5 year అవుతుంది. అప్పటి నుంచి ఒకవేళ ఆయన ఇచ్చినట్టే ఉంటే అప్పటి నుంచి ఎందుకు రాలే? మమ్మల్ని బంధుమిత్రులు మమ్మల్ని ఎందుకు అడగలే? వాళ్ళ తమ్ముడు వాళ్ళని ఎందుకు అడగలేడు? మీ అన్న ఇట్లా తీసుకుని ఉండే, ఇట్లా చేసినుండే, మమ్మల్ని ఖరాబ్ చేసిండు అన్న సంగతి ఇన్ని రోజుల నుంచి ఏమైంది? ఇలా సెల్ఫీ వీడియో పెట్టేటంత ఎందుకు వచ్చింది? ఒక ఎలిగేషన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక బెయిల్ తీసుకుంటున్నా అంటే, నేను సడన్గా బెయిల్ తీసుకుంటే నన్ను ఎవరైనా తప్పుగానే అనుకుంటారు. అందులో ఒక ఎలిగేషన్ చేస్తేనే కదా నేను కొంచెం ఇంకా నాకు ఈజీ అవుతుంది వే అనేది ఆలోచన చేస్తారు. ఒక సైకో మైండ్ అది. ఆ మైండ్ క్రిమినల్ మైండ్గా ఆలోచిస్తుంది. ఆయన ఇచ్చినట్టుంటే ఆ ఇన్ని రోజుల నుంచి ఏం చేసిండు? అప్పుడే వచ్చి ఆధారాలతో మమ్మల్ని అడగొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని అడగొచ్చు, ఇట్లా చేసినానని. ఇలా ఫ్యామిలీని మొత్తం భూమి మీద లేకుండా చేసిన వ్యక్తి ఆయన. ఇవన్నీ ఒక ప్రీ ప్లాన్గా చేసిండు. ఇవి కూడా ప్లానే, ఏదో ఒక చెప్పి పెట్టేయడం ఒక ప్లాన్. అది కూడా కోర్టులో కూడా అదే విషయం కూడా చెప్పాడు. నాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తాయని చెప్పి ఈ విధంగా చేశారు, నన్ను కేసులు పెట్టారు, ఇరికించారని చెప్పి. అప్పటికి తెలియలేదు. వాళ్ళ కేసే పెట్టినమే అనుకో. నువ్వు పోయి అమ్మాయిని అక్కడ శంషాబాద్లో నువ్వెందుకు గుంజలాడి కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసినావు? ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు వచ్చి మీరు మాకు డబ్బులు ఇచ్చేది ఉందానో, లేకపోతే ఇంకా నీ దగ్గర ఆధారాలు ఉంటే అవి చూపించాలి. అమ్మాయిని ఇన్ని రోజులు అది మిస్బిహేవ్ చేసి కిడ్నాప్ చేయడానికి ఎందుకు వచ్చినావు? ఆ రోజు వచ్చిన రోజే నీకు కేసు పెట్టినాం మేము. అంతకుముందు ఏదో నువ్వు డబ్బులు ఇచ్చి మీకు మాకు గొడవ లేవు.
అసలు ఆ విషయమే తెలియదు. ఇప్పుడు అంటుండే ఆయన ఏదో ఎలిగేషన్ చేయడం అంతే, అది ఫాల్స్ ఎలిగేషన్, అది తప్పుడు విషయం. అది ఏదో చెప్పాలని అలా మీద కూడా ఒకటి ఉంచాలని చెప్పిన విషయం ఇది. చంపడానికి ముందు పాపని ఏమైనా కలవడం జరిగిందా, లేకుంటే ఇంటికి రావడం జరిగిందా, లేకుంటే చంపే రోజు డైరెక్ట్గా వచ్చాడా? అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మధ్యకాలంలో ఏమైనా కలిశాడా? మళ్ళీ లోపలికి పోతే కదా బెయిల్ మీకెళ్ళి బయటికి రానికి. ఈయన అసలు పట్టుకోలేరు ఆయన, బెయిల్ ఆయనే తెచ్చుకున్నాడు. ఆయన తెలివితేటలతోని ఇంకెవరైనా కన్సర్న్ అయ్యి తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెచ్చుకున్నాడు అంటున్నారు, అది కూడా మాకు చూపించలేదు. బెయిల్ అది కూడా చూపించలేదు. సరే తెచ్చుకున్నాడే అనుకుందాం. ఆయన పోలీసు వాళ్ళ ద్వారానంతే వీళ్ళు పట్టుకోలేరు, వీళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయలేరు, అట్లా ఆ విధంగా బెయిల్ వచ్చింది కాదు. అది యాంటీ ఎక్సెప్ట్ అని ఆయన ఏమో సబ్మిట్ చేసుకుంటూ వచ్చింది అనుకుందాం. ఆయన బయటనే తిరిగిండు. ఎందుకంటే మేము కేసు పెట్టినాక ఆయన ఇక్కడికి వస్తే ఈ పోలీసు వాళ్ళు ఏమంటారు, దొరకలేడు అని ఉంటుండ్రు. ఆయన శాబాలనే తిరుగుతుండ్రు, కానీ వాళ్ళకి దొరకలేడు, పట్టుకుంటలేరు. మీకు ఏడగానే పట్టరో చెప్పండి, నేను వచ్చి పట్టుకుంటా అంటారు పోలీసులు మమ్మల్ని. మమ్మీ ఏం చూస్తానంటే వాళ్ళు వచ్చి పట్టుకుంటారంట. అట్లాగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ అయితే రాలేడు. ఇక్కడ కేసు పెట్టినాక రాలేడు. బయటనే వాళ్ళ ఊర్లోనే అక్కడక్కడనే ఉన్నాడు. వాళ్ళ ఊరికి కూడా పోయి ఎంక్వైరీ చేసుకోలేకపోయినారు, వాళ్ళు పట్టుకోలేకపోయినారు. నెల రోజులు లేకుండా ఏం లేడు, బయట మస్తుగా ఉన్నాడు, తిరిగిండు. వీళ్ళు అసమర్థత, అది పట్టుకోలేని అసమర్థత. ఒక ఎస్ఐ రమేష్ గారికి ఆయన కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా, అంటే గిట్లే ఫ్రెండ్లీ మూమెంట్ ఉందని, ఫ్రెండ్లీ నేచర్ ఉందని కూడా మాకు బయట వాళ్ళు చెప్తేనే అర్థమైంది. అట్లా ఆ కేసును పట్టించిండు ఎస్ఐ రమేష్ గారు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయలేడు, బయట కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఆయనకి ఇక్కడ వచ్చి కలిస్తే అందరూ గ్రామస్తు ఇక్కడ కాలనీలో ఉంటారు, పట్టుకుంటారు, పిఎస్కి అప్పచెప్తారు, కొడతారు, సంథింగ్ భయం ఉంది. అందుకే కాలేజీకి ఎప్పుడు వస్తుంది, కాలేజీ మానేపించినాం కదా, కాలేజీ మానేపించినాము, ఇంట్లో ఉంది, ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. అమ్మాయి ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి బయటకు వెళ్ళిందో అప్పుడు అతను అక్కడ బయట వెయిట్ చేస్తా ఉన్నాడు. బయటనే చేద్దాం అనుకున్నాడు, బయటనే ఎక్కించే ఎత్తుకపోదాం అనుకున్నాడు. బయట చూసుకున్నాడు. ఇక్కడ వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్మెంట్ చేయాలి. అంతకన్నా ముందు ఒకరోజు కూడా రాలేదు, అంటే కేసు తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా కలవలేదు, ఒకసారి కూడా రాలేదు, మీతో కూడా మాట్లాడలేదు. ఇక్కడ రాలేడు, ఇక్కడ ఎవరితో మాట్లాడలేదు, మేము మాట్లాడలేము, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు బయటనే సెటిల్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారో కూడా మనకు సంబంధం లేదు, మనకు ఐడియా కూడా లేదు. బయట తిరుగుతున్నారని కూడా తెలిసింది. ఆ బయట తెలిసే విషయం కూడా వీళ్ళకి చెప్పినాము, పిఎస్ వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పండి, మేము పట్టుకొస్తామని వాళ్ళు ఏలనగా మాట్లాడిన విషయం కూడా అక్కడ జరిగింది. ఇక మేము ఒప్పుకున్నాం. ఆయన బయట అట్లా చేస్తున్నాడు అంతే. బయట ఇప్పుడు చనిపోయాడు అతను. నిజంగా మీరు దీనికి సంబంధించి చనిపోయాడు కావచ్చు, దానికి సంబంధించి మీరు న్యాయం జరిగిందని చెప్తారా, ఎట్లా చెప్తారు? నిజంగా దీనికి సంబంధించి మొత్తం పోలీస్ ఎపిసోడ్ మీద ఏం మాట్లాడతారు? ఇప్పుడు మేము చూడలేదు, మీరు మీడియా చెప్తేనే మేము నమ్ముతున్నాం చనిపోయిందని. మేమైతే చూడలేదు, నేను చనిపోయినాను నేనైతే అంటలేదు. మీడియానే చెప్తే ఓకే, మీడియా చెప్తుంది చనిపోయింది అంటాను. వాళ్ళ ఒకవేళ చనిపోతే అది నేనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆయన చనిపోవాలనే కోరుకున్నారు. అట్లాంటి సైకో భూమి మీద ఉండవద్దనే కోరుకున్నారు. నేనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం కోరుకున్నది. అలాంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చంపేయండి అని మొత్తుకుంటున్నారు వీడియోలల్లో, మీ మీడియా వీడియోలల్లో. అట్లాంటి వ్యక్తి చనిపోయిండని తెలియంగానే మేము సంతోషపడాల్సిన అవసరం లేదు. మాకు ఇన్ని ప్రాణాలు తీసిండు, ఒక ఫ్యామిలీని భూస్థాపితం చేసిన వాడు. ఇప్పుడు ఏదో చనిపోతే మీరు మీ సమస్య క్లోజ్ అయింది కదా, ఇక సేఫ్ కదా మీరు అన్నట్టుగా అయితే కాదు. మమ్మల్ని మా అంతా ఒక కుటుంబాన్ని తీసేసిన వాడు ఏదో సడన్ గా చనిపోతే, ఇప్పుడు మీరు చెప్పిన విషయం చనిపోయిన సంగతి మాకు కూడా తెలియదు. ఫర్దర్గా మీరు ఎలాంటి ముందుకు వెళ్ళదలుచుకున్నారు? అంటే ఒకవేళ పోలీసుల మీద కావచ్చు, మీకు అన్యాయాన్ని పోలీసుల వల్ల జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఉన్నట్టే కదా, వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ కేసుకు సంబంధించి ఎవరెవరైతే నెగ్లెన్స్ చేసిరో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆ పిల్లగానికి ఎవరెవరైతే కోఆపరేట్ చేసిరో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. అది పోలీసు వాళ్ళు, సిపి గారు, కలెక్టర్ గారు, మరి ఎవరు స్టెప్ తీసుకుంటారో అది ముందుకు వాళ్ళే తీసుకెళ్లాలి. దాన్ని ఇంకా మేము పోరాడదలుచుకోలేదు. ఇక పోలీసుల వాళ్ళతో మేము పోరాడదలుచుకోలేదు. ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం పోరాడతాం, వాళ్ళు చేసిన కథనే ఇదంతా. అందుకే వాళ్ళు పై అధికారులు వాళ్ళే చూసుకోవాలి అనేది. ఆ కేసులో ఎంతవరకు మూవ్మెంట్ తీసుకోవాలి, అందులో ఎవరెవరు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారని తెలుసుకొని కనీసం సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా న్యాయం చేయాలి కదా, వాళ్ళకన్నా న్యాయం చేసుకోవాలి కదా. మళ్ళీ రిపీట్ కాకుండా ఇంకా నలుగురు ఇలాంటి వాక్యాలు మాట్లాడకుండా ఉండడం కోసం. ఏదైతే ఇప్పటికైతే పోలీసుల మీద పోరాటం చేయదలుచుకోవాలని చెప్పి కూడా అటు వాళ్ళ మేనేమో చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్టే చనిపోయాడు అని ఇప్పటికైతే పైదం తీసుకొని చనిపోయాడని చెప్పి చెప్తున్నారు, డెడ్ బాడీ చూడలేదని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తానికైతే ఈ దారుణ హత్యాకాండకు సంబంధించి ఒక న్యాయం జరిగింది అని మొత్తం వాళ్ళ మేనో మాత్రం చెప్తున్నారు. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి అటు 6 హత్య తర్వాత పైదం తీసుకొని నిందితుడైన రాజ్ కుమార్ చనిపోవడం, మొత్తంగా ఈ కథకు ఫుల్ స్టాప్ అయినట్టు చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సుభాష్తో రమేష్ ఎట్లా ఏంటి?